ఆమెని గుండెకు హత్తుకున్నాడు. నన్ను పోలీసులకు పట్టిస్తావా అడుగుతున్న యషికి తనేం మాట్లాడుతుందో తెలియదు. తను కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతానని ప్లీజ్ యషి సైలెంట్గా ఉండు, నన్ను వెళ్ళనివ్వు అంటుంటే అతని నడుము చుట్టూ చేతులు చుట్టేసి నువ్వు వచ్చాక నా లైఫ్లో చాలా హ్యాపీనెస్ వచ్చింది ఆది. నువ్వు కనబడకపోతే నాకు మనసు బాగుండదు. ప్రతిరోజు నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడూ ఇంట్లో ఉండవు. నేను ఇలా మాట్లాడితే నీకు నచ్చదేమోనని నేను ఎప్పుడు నా మనసులో మాట నీతో చెప్పలేదు యషి చెప్తుంటే అతనిలో ఆనందం వెలువరిసింది. ఆమె మాటలతో అతనిలో సంతోషం చేరితే ఆమె స్పర్శ అతనిలో నిద్రాణమై ఉన్న శక్తి కెరటంలో పైకి లేచింది. చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ చూపిస్తూ ఆది ఇవి నా కోసం తెచ్చావా అడిగింది. తల ఇదిలిస్తున్న అతని ముఖానికి ఆమె కురులు పలకరిస్తూ హెయిర్ ఫ్రాగ్రెన్స్ మత్తుగా చేరుతుంటే అప్రయత్నంగా అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. ఆది ఇవి నాకు పెట్టవా? ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తను మోకాల మీద కూర్చొని ఆమె కాలిని చేతిలోకి తీసుకొని తామర రేకు లాంటి లేత పాదాలకు సన్నని మువ్వలని అలంకరించి ఆగని మనసుతో చిరుముద్దు అద్దాడు. అతని పెదవుల స్పర్శకి అణువణువు ప్రకంపనకు గురైతే ఉత్తేజితమైన రక్తం నరనరాల్లో వేగంగా ప్రవహించింది. ఆదిత్య కాలర్ పట్టి దగ్గరకు లాక్కొని ఎందుకు ముద్దు పెట్టావు అడుగుతున్న ఆమె కళ్ళలో కొంటెదనం అతన్ని రెచ్చగొడుతుంటే పెట్టాలి అనిపించింది పెట్టాను అన్నాడు తుంటరి చూపుతో. మరి నాకు అనిపిస్తుంది పెట్టను అయితే కవ్వించింది చెప్తూ ఒంట్లో వేడికి టీషర్ట్ తీసేశాడు. చంపలని ముద్దాడుతున్న ఆమె పెదాలు అతని ఛాతిని చేరితే వేడి నిండిన ఒంటికి తగులుతున్న మెత్తని పరువాలకి ఆమె కవ్వింపులకి అప్పటి వరకు నిగ్రహించుకున్న ఆదిత్య బర్స్ట్ అయ్యాడు. మరుక్షణం ఆమెను చుట్టేసి తేనెలు ఊరుతున్న అదరాలని తన పెదవులతో ముడివేశాడు. బాడీలోకి చేరింది డేంజరస్ డ్రగ్ అయిన కొకైన్. దానితో పాటు హెరాయిన్ కూడా మిక్స్ అయిందని ఆదిత్యకు కూడా ఆ విషయం తెలియదు. అంత పెద్ద మాఫియాను నడుపుతున్నా స్మోక్ చేస్తాడు తప్ప ఏ రోజు డ్రింక్ డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు ఆది. దేనికైనా బానిస కావడం అతనికి మొదటి నుంచి నచ్చదు. మైండ్ మీద పూర్తి కంట్రోల్ తీసుకునే మత్తు పదార్థాలకు అతను చాలా దూరం. అదే అతన్ని అంతటి స్థాయిలో ఉంచింది. తెలియకుండా మొదటిసారి అంత ఓవర్ డోసేజ్ బాడీలోకి వెళ్ళినా అతను స్టెబిలిటీ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఇంద్రియాలపై అతనికి ఎంత గురి ఉందో అర్థమవుతుంది. అదే ఇంకెవరైనా ఇలా తీసుకుంటే ఈ పాటికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై కార్డియక్ అరెస్ట్తో చనిపోయేవారు. కానీ ఆదిత్య విల్ పవర్, స్ట్రాంగ్ మైండ్ సెట్ అతన్ని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఎదురుగా యషిక ఉన్న తప్పటడుగు వేయకుండా ఆపుతుంది. అతను ఏం చేయబోతున్నాడో తెలిసి రావడంతో ఆమెను విడిపించుకుని వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసింది. యషి వెళ్ళనివ్వు అతని గొంతులో బాధతో కూడిన మృదువైన అభ్యర్థన. నేనంటే ఇష్టం లేదు కదా? బిక్కమోహంతో నీళ్లు నిండిన కళ్ళతో చూస్తుంటే ఎలా భరించగలడు? ఆమె వైపు తిరిగి ఇష్టమని చెప్తే ఎక్కడ దూరం అవుతావో అని ఎప్పుడు దూరంగా ఉన్నాను. ఇప్పుడు కూడా నువ్వు మత్తులో ఉన్నప్పుడు తాకడం నాకు ఇష్టం లేదు. వీటన్నిటికీ నేను చాలా దూరం యషి. ఒక్కసారి దక్కించుకున్నాక నువ్వు వదలమన్నా వదల్లేను. ఇప్పుడు మనది కోరిక, అది అలా తీరడం నాకు నీకు మంచిది కాదు. వదలకు ఆది, నిన్ను వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని కళ్ళు ఆర్పి మునివేళ్ల మీద నిల్చుని అతని మెడ చుట్టూ చేతులు వేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది. నా మనసులోకి ఎప్పుడు ఎలా చేరిపోయావో కూడా తెలియదు. నువ్వు చేసే పనులు కూడా నా ఆలోచనకు పూర్తి వ్యతిరేకం. అయినా నీకెలా అట్రాక్ట్ అయ్యానో తెలియదు. ఒక్కటే కారణం అని చెప్పలేను. ఆడవారిని దరిదాపుల్లో కూడా రానివ్వవు. నీ వృత్తిలో నిజాయితీగా ఉంటావు. నన్ను కూడా ఎప్పుడూ చెడుగా చూడలేదు. నీ కళ్ళలో నా మీద ఇష్టం, ప్రేమ తప్ప కాంక్ష కనబడలేదు. నన్ను దూరం పెడుతున్నావే తప్ప అవకాశం వచ్చిందని వాడుకోవడం లేదు. ఇంతకన్నా నువ్వు నచ్చడానికి వేరే కారణాలు ఏముంటాయి? నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆది. మొదట్లో నిన్ను చాలా తిట్టాను, కోప్పడ్డాను, జైల్లో కూడా పెట్టించాలనుకున్నాను. అన్నీ తెలిసి కూడా నువ్వు నాకు ఎలాంటి హాని చేయలేదు. మా కుటుంబానికి అండగా ఉన్నావు. అమ్మ నేను సంతోషంగా ఉన్నామంటే నీ వల్లే. నువ్వు దూరంగా ఉంటూనే నాకు ఇంత సంతోషం ఇచ్చావు. అదే దగ్గరైతే నాలో కలిసిపోతే ఇంకెంత ప్రేమను ఇస్తావో చూడాలని ఉంది ఆది. ఆమె చెప్పే ప్రతి మాట అతని మదిలో బలంగా నాటుకుపోయింది. ఇన్నాళ్ళు తన ఇష్టాన్ని కేరింగ్, హెల్పింగ్ రూపంలో చూపించడానికి కారణం యషికి తనంటే ఇష్టం ఉందో లేదో తెలియక. ఒకవేళ తనకి ఇష్టం అని చెప్తే ఆమె నో అని ఎక్కడ దూరం అయిపోతుందోనని అతని భయం.
ఇప్పుడు యశిక తనని పూర్తిగా యాక్సెప్ట్ చేసిందని తెలిసి అతని మనసు సీతాకోక చిలుకల్లా మారి ఆనందంతో ఎగురుతుంది. కానీ ఆమె మత్తులో ఉండి చెప్తుందో మనసులో ఉన్నది చెప్తుందో తెలియని సందిగ్ధంతో, సరే నేనంటే నీకు ఇష్టం, ఒప్పుకున్నాను. ఇదే మాట ఉదయం చెప్పు, రేపు సాయంత్రానికి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ఇప్పటికైతే నువ్వు నిద్రపో, నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాను అని ఆదిత్య నచ్చ చెప్తుంటే, ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదు అని ఏడుపు మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అనిపించింది అతనికి. ఇంతకాలం ఎడమోహం పెడమోహంగా తిరిగిన వారి మనసులో అంతులేని ప్రేమ దాగి ఉందని ఒకరికొకరికి తెలిసింది. కానీ అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ పరిస్థితి వల్ల ఇద్దరిలో ప్రేమ బయటపడింది, కానీ దీన్ని ఎలా అధిగమించడం అర్థం కాలేదు. ఒక పక్క యశి దగ్గరగా ఉంది, ఇష్టంతో మరింత ముద్దుగా మాట్లాడుతుంటే అతను మాత్రం ఎంతసేపు అలా దూరంగా ఉండగలడు? డోంట్ క్రై, నీ కళ్ళలో నీళ్లు చూడటం నాకు నచ్చదు, ఏడవకని కళ్ళు తుడుస్తున్న అతని చేతిని కిస్ చేసి, నాకు మత్తు అంతగా లేదు ఆది, మన సిచ్యువేషన్ నాకు అర్థం అవుతుంది, పెళ్లి చేసుకుందామా, ఇవ్వాలే, ఇప్పుడే. యశి ఆమె మాటకి సంబరంగా చూశాడు. అవును ఆది, నువ్వు నాకు కావాలి, నీ లైఫ్లో నవ్వుని నేను తీసుకురావాలి. అత్తయ్య గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఏదేదో చెప్పుకుపోతున్నా ఆమె గమనించలేదు తన పైట చెంగు గుండె మీద లేదని. ఆమె అల్లరి పనులకు అది ఎప్పుడో స్థానభ్రంశం చెందింది. కానీ ఆదిత్య యశి ముఖాన్ని చూస్తున్నాడు. ఆమె ప్రతి హావభావం, మాట్లాడే మాటలు అతని మంత్రముగ్ధుని చేస్తుంటే చూపు ఎలా తిప్పగలడు? చెప్పు ఆది, పెళ్లి చేసుకుందామా? అప్పుడు మన లవ్కి బౌండరీస్ ఉండవు. అంతా వింటున్న ఆదిత్య ఆమెని కూర్చోబెట్టి బయట సర్ది, అలాగే చేసుకుందాం, రేపే మన మ్యారేజ్, సరేనా? నిజమే చెప్తున్నావా? ఐ స్వేర్. పెళ్లికి అరేంజ్మెంట్స్ అవి చేయాలి కదా, నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. నో, నువ్వు వెళ్ళడానికి లేదు, శివ అన్నయ్య చేసేస్తారు అవన్నీ, నువ్వు నేను చాలా మాట్లాడుకోవాలి అంటుంటే, యశి నీతో ఒక విషయం చెప్పాలి అంటున్న అతని చెయ్యి పట్టుకుని మీదకి లాక్కున్న ఆమె బెడ్ మీదకి పడిపోతే ఆమె మీద పడ్డాడు అతను. ఆడగాలి అన్నది సోకని అతని మగతనానికి ఆమె సుకుమారమైన సోయగాలు, మెత్తని పరువాలు కొత్త మైమర్పుని రప్పిస్తే, మరోసారి తీయని తేనెలు చిందించే పెదవుల అమృతం అతనికి మరింత బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓవర్ డోసేజ్ కారణంగా అతడు బ్రీతింగ్ భారమై, గుండె వేగం అమాంతం పెరిగి, బాడీ టెంపరేచర్ని కూడా పెంచేసి ఒక విధమైన హెలోజినేషన్లోకి అతని మైండ్ వెళ్ళిపోయి టోటల్గా తనపై తన కంట్రోల్ లాస్ అయ్యాడు. అతని ఊపిరిని గమనించి తన ఊపిరి అందించింది ఆమె. వాటర్ ఇవ్వనా అడుగుతూ దూరం జరుగుతున్న ఆమెను వెళ్ళనివ్వలేదు ఆది. డూ యూ లవ్ మీ యశు? ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అడిగాడు. ఎన్నిసార్లు చెప్పాలి, చాలా చాలా ఇష్టం. నా బర్త్డే ఇంత మెమరబుల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నీకు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది, కానీ మన గురించి ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో చెప్తూ నుదుటి మీద పడుతున్న అతని జుట్టుతో ఆడుతోంది. ఆమె మెడవంపుల్లో మొహం నిలిపి గాఢంగా ఊపిరి పీల్చుతూ, ఇంట్లో అందరికీ మనం ఇద్దరి మీద చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ ఎవ్వరూ బయటపడటం లేదు. అవునా, నాకు తెలీదే, అల్లరిగా నవ్వుతుంది. ఆమె మెడ కింద చేతులు పోనించి, ఐ లాస్ట్ మై కంట్రోల్, డూ యూ థింక్ ఐమ్ రాంగ్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ నౌ అడిగాడు. ఇప్పుడు నా గురించి నువ్వు రాంగ్గా అనుకుంటున్నావా? అదే నవ్వుతో ఆదిత్య మీసం లాగుతుంటే ఆమె చెవి మీద కిస్ చేసి, నిన్ను అంటే నన్ను నేను అనుకున్నట్టే, ఇది మన ఇద్దరి ఇష్టంతో ప్రేమకు గుర్తుగా జరగాలి కానీ అని ఆగి ఆమె మీద నుంచి పక్కకు ఒరిగాడు. అప్పటికి అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఆదిత్య హృదయం మీద గడ్డం నిలిపి, మ్యారేజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు అని అడిగింది. అమ్మకు ఉన్నాయి చాలా కోరికలు, నాకేం లేదు, మరి నీకు? ముంగురులు సవరిస్తూ అడిగాడు. నాన్న క్రిస్టియన్ కదా, ఆ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని నా కోరిక, కానీ నన్ను తీసుకొచ్చి నీకు ఇవ్వడానికి నాన్న లేరుగా. అతని పొట్టలో మొహం ఉంచి ఏడుపు ఆపుకుంటుంటే, యశి నీతో ఒక విషయం చెప్పాలి, కాస్త నాకు దూరంగా ఉండని అతను అంటున్న ఆమెలో కూడా డ్రగ్ ప్రభావం పూర్తిగా తలకి చేరడంతో అతని విరహాన్ని భరించలేక అతని చుట్టేసి, నాకు దూరంగా వెళ్తే నేను చచ్చిపోతాను, వదలకుండా పట్టుకో ఆది అని అంది. గుండె చప్పుడు వారి ఊపిరికి అనుగుణంగా పరుగులు పెడుతుంటే యశి కన్నీటిని, తన మనసులో ఉన్న భారాన్ని తగ్గించడానికి ఆమెకు దగ్గరయ్యాడు. అతని కౌగిట్లో బందీగా మారి ప్రేమ కురిపిస్తుంటే అతనిలో జీవం పోసుకున్న శక్తి ఊపిరి మారి ఆమెలో ఎంతో సున్నితంగా చేరింది.
ఇరువురు ఏకమైన క్షణం ఒకరి శ్వాస ఒకరికి కొత్త ప్రాణం పోస్తుంటే హద్దులు దాటిన ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయారు. ఆమె తన ప్రేమతో పరువాలతో అతన్ని పూర్తిగా తన వశం చేసుకున్న వేళ ఆమెని తన ఊపిరిగా మార్చుకున్నాడు అతను. బలంగా పెనవేసుకున్న ఇద్దరి చేతులు, ఒడిదుడుకులకు లోనవుతున్న దేహాలు, కొత్త పాఠాన్ని నేర్చుకోవడంలో తడబడుతున్న ఒకరికొకరు సాయం అందించుకుంటూ కలిసి తమ బంధానికి 7 జన్మల పునాది వేసుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఆదిత్య బాహులో భద్రంగా బందీ అయి ఉంది యశి. గాఢ నిద్రలో ఉన్నాడు ఆది. అతని చెయ్యి ఆమెను వదలనన్నట్లు గట్టిగా చుట్టేస్తే ఒంటికైన తీయని గాయాలకి మత్తు అప్పటికే పూర్తిగా వదిలింది. అతని ముఖంలో పసిపాప లాంటి స్వచ్ఛమైన ప్రశాంతత, ఊపిరిలో లయబద్ధమైన సంగీతం. ఎంతో అబ్బురంగా చూస్తూ కాస్త పైకి ఒరిగి అతని గడ్డం మీద ముద్దు పెట్టుకుని, నువ్వు నన్ను చూసి ఎలా ఫీల్ అవుతావో, ఏం చేస్తావో చూడాలని ఉంది ఆది. అనుకోలేదు ఎప్పుడు ఇలా నీ దాన్ని అవుతానని. బాధ అయితే అస్సలు లేదు. కలలు కంటున్నాను నీతో ఇకపై నా జీవితం ఎలా ఉంటుందా అని. నా భయం అంతా ఒక్కటే, ఎప్పుడూ శత్రువులని చుట్టూ పెట్టుకునే నీకు ఏదైనా ఆపద వచ్చినా భరించడం నా వల్ల కాదు. నా ప్రేమకు నువ్వు లొంగితే ఆ చెడు దారి నుంచి నిన్ను తీసుకువచ్చి నా గుండెల్లో దాచుకోవాలని ఉంది. నా మాట వింటావా? మొండివాడివి, వినవేమో చెప్తూ తన మీద చూపించిన ప్రేమలో ఆది ముఖం గుర్తు వచ్చి ఆమె బుగ్గలు ఎరుపెక్కితే చంపల్లో లేత రోజాలు పూస్తున్నాయి. తనేనా ఇలా మాట్లాడుతుంది? అది కూడా అతన్ని చూస్తూ. గొంతు తడారిపోతుంది. ఆదిత్య తనలో కరిగిన క్షణం ఆమె ఒంట్లో శక్తి అంతా హరించుకుంది. అతని ఊపిరి వేడి ఆమెకు చేరింది. నాలుక ఎండిపోతుంటే వాటర్ కోసం చూస్తే లేవు. ఆదిత్యకి డిస్టర్బ్ లేకుండా అతి కష్టంగా విడిపించుకుని చీర చుట్టుకుంటున్న ఆమె ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. ఆమె లేచినా కాస్త కూడా కదలలేదు. ఆది మైండ్ డీప్ రిలాక్స్లో ఉందని తెలుస్తుంటే వేడితో మండుతున్న ఒంటిని షవర్ కింద ఉంచి చల్లబరుచుకుని టవల్తో వచ్చి తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని కిందకు వచ్చింది. వాటర్ తాగాక పైకి వెళ్ళడానికి కాలు సహకరించకపోతుంటే సోఫాలో కూర్చొని ఇదంతా కళా భ్రమ అర్థం కాక ఒక పక్క, ఫుడ్లో డ్రగ్ ఎలా కలిసిందని ఆలోచన మరో పక్క. ఏది ఏమైనా ఈ పని చేసిన వాళ్ళు ఆదిత్య నుంచి తప్పించుకోవడం అయితే ఉండదని ఆలోచిస్తుంటే ఎక్కడో మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. కిచెన్లో ఉందని తెలిసి చూస్తే వాళ్ళ అమ్మగారి నంబర్ కనబడింది. తల్లి గుర్తురాగా ముందు కాస్త కంగారు పడినా ఈ టైంలో ఎందుకు చేసిందని లిఫ్ట్ చేసి, అమ్మా ఏంటి ఈ టైంలో, అక్కడంతా బాగానే ఉంది కదా అని అడిగింది. రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళావు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఆమె కంఠంలో ఆతృత, కంగారు, భయం. జరిగింది తల్లితో ఎలా చెప్తుంది? గుడి నుంచి వచ్చాక బాగా అలసటగా అనిపించి పడుకుండిపోయానమ్మా. వాటర్ కోసం వచ్చి నీ ఫోన్ చూసి లిఫ్ట్ చేశాను అని నోటికి వచ్చింది చెప్పేసింది. నువ్వు బాగున్నావు కదా? ఎక్కడున్నావు ముందు చెప్పు. ప్యాలెస్కి కానీ వెళ్ళలేదు కదా అడుగుతున్న ఆమె గొంతులో కోపం. లేదమ్మా, మన ఇంట్లోనే ఉన్నాను. అది మన ఇల్లు కాదు, ఆ ఆదిత్య ఇల్లు అంటున్న ఆమె మాటకి ఆశ్చర్యపోతూ, ఏమైందమ్మా ఇలా మాట్లాడుతున్నావు అంది ఉలిక్కిపడి. ఆమె మాటల్లో ఆదిత్య మీద అయిష్టాన్ని భరించలేక. ఆదిత్య ఒక మాఫియా అని నీకు తెలుసా? కటువుగా అడిగింది. అమ్మా, నిశ్చేష్టురాలైంది యశి. చెప్పు, అతను ఒక క్రిమినల్ అన్న విషయం తెలుసా? అమ్మా, ముందు తెలియదు కానీ తర్వాత తెలిసినా ఇక చెప్పలేకపోతుంటే మీ నాన్నగారు చనిపోవడానికి కారణం ఆదిత్య. ఆ విషయమైనా తెలుసా? ఈ టైంలో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నీ హెల్త్ బాగుంది కదా, ఏదేదో చెప్తున్నావు. అసలు కల్పన, ధనుష్ ఎక్కడున్నారు? వాళ్ళకి ఫోన్ ఇవ్వు. యశి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఆమె మాటలకు. నా మైండ్ బాగుంది, నాకేం కాలేదు, కానీ నిజాలు తెలిసాకే ఏమీ పని చేయడం లేదు, పిచ్చి పట్టేలా ఉంది. నీకు కూడా తెలిస్తే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండవని చెప్తున్న ఇందిరాగారి వాయిస్ జీరాగా వినిపించింది. నిజమా? ఏంటా నిజం? కూర్చోవడానికి ఓపిక రాకుండా తమాయించుకుంటుంది. తల్లి మాటలు తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టు అప్పటికే యశి ఒళ్ళు వణుకుతోంది. జరిగిన సంఘటన వెనుక ఏదో ఉందా అన్న అనుమానంతో.